అతని జీవితమే బెదిరింపు, ఏమీ చేయలేడు, నోరు దూల, అది తప్పితే ఇంకేం లేదు, ఏమీ చేయలేడు. ఒకటైతే చెప్తున్నాం, వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వాళ్ళు బెదిరించేదండి అంటే ఇట్లాంటి ఈసారి బెదిరింపులు చేస్తే ఈసీ కంప్లైంట్ చేస్తారు. అసలు ఇది అది పద్ధతి కాదు. ఈ బెదిరింపు ధోరణి మానుకోకపోతే తేడాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటాను. ఒకటైతే చెప్తాను, ఎవడు ఇప్పుడు ఈరోజు వీళ్ళున్నారు, మనం బెదిరించాము, మంచిగా చెప్పి చేసుకుని పట్టుపాట్లు చేస్తాం. అందుకని బెదిరించి ఏదో చేద్దాము, ఈయన చేతులు ఏమైనా ఉందో, ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికన్నా. గతంలో మేము మరి ఈసారి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చాము, అన్నీ చేసాము. ఖచ్చితంగా మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. వాలంటీర్స్ వల్ల వాళ్ళు లేకపోవడం వల్ల మన పెన్షన్దారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు. ఉద్దేశం ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా తీసుకుంటాం. నువ్వు బెదిరింపులు ఎవరు భయపడేవాళ్ళు లేడు. ఖచ్చితంగా వాలంటీర్ మేము అండగా ఉన్నామని తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేస్తారు. మరి వాలంటీర్లకు తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఖచ్చితంగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము వాలంటీర్ని జాగ్రత్తగా చూసుకుంటాం.